నెల్లూరు సిటీ 7వ డివిజన్ మైపాడు గేట్ సమీపాన ముస్లిం వీధి నందు 159వ బూత్ నెంబర్ నందు పొంగూరు రమాదేవి గడప గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిన్నెర మాల్యాద్రి, వారి కుమారులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచాలు పేల్చి రమాదేవికి ఘనంగా శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం రమాదేవి గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. తప్పకుండా నేను మాట ఇచ్చాను. नाराजगी को अभी हमारा तेलुगुदेशम गवर्नमेंट आने के बाद 4,000 और दूसरा वाला मच्छर देने का वादा और तीसरा బూత్లో గడప గడపకి వెళ్ళి ప్రచారం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మైనారిటీ వర్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఎవరిని కలిసిన ప్రతి ఒక్కరూ ఒకటే మాట, తప్పకుండా తెలుగుదేశానికే ఓటు వేసుకుంటాము, సైకిల్ గుర్తుకే ఓటేస్తాము, మా తెలుగుదేశాన్నే గెలిపించుకుంటాము, ఎమ్మెల్యేగా నారాయణ గారినే గెలిపించుకుంటాము, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని ఒకే ముక్త కంఠంతో ఉన్నారు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. 2014-19 మధ్య అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేది నెల్లూరు ప్రజలు చూసి ఉన్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలని కూడా గమనించి ఉన్నారు. ఏమి సంక్షేమ పథకాలు ఇస్తాము అని చెప్పున్నారో అవన్నీ గమనించి ఉన్నారు. తర్వాత భవిష్యత్తు పిల్లల యొక్క యువత యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఏ రకమైన ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేది కూడా గమనిస్తున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి ఒక్కటి మన నెల్లూరు ప్రజలకి అందరూ వాళ్ళు ప్రత్యక్షంగా వీక్షించున్నారు. అంటే ఒకళ్ళు చెప్తే కాకుండా ఇంట్లో నుంచి బయటకు వస్తే మంచి రోడ్డు, ఎండ్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి, తర్వాత ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, లేకపోతే మన మూలాపేట చెరువు కానివ్వండి, కొలను కానివ్వండి, లేకపోతే మన శివాలయం దగ్గర ఉండే కొలను కానివ్వండి, సువర్ణాల చెరువు కానివ్వండి, మన నెక్లెస్ రోడ్డు కానివ్వండి, ప్రతిదీ అభివృద్ధి చేసిన మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏది చూసుకున్నా నారాయణ గారు అభివృద్ధి అంటే ఎలా చేశారు అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా స్పష్టంగా తెలిసిన విషయం. అదే రకంగా సంక్షేమ పథకాలు మన తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే పెన్షన్లు ఖచ్చితంగా వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000కి చేస్తామని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. అది కూడాను విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఏప్రిల్, అంటే ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి 3,000 తేడా కలిపి జూలై 1న 7,000 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది.